జై శ్రీమన్నారాయణ. శుభోదయం. శతమఖమణినీలాచారుకల్హారహస్త స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాసంలో ఈవేళ 24వ రోజు. ముందుగా పాశురం అనుసంధానం. அந்நிவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்னெங்குந்தென்னிலங்கை செத்தாய் திரளபோத்தி பொன்னச்சகடமுதத்தாய் புகழபோத்தி கண்ணு கொடிலாய் எரிந்தாய் கடலபோத்தி கொன்னு கொடியாய் எடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கம் நின் கையல் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தப் பருள்வான் இன்னியாம் வந்தோம் இரங்கேலோரென்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున గోపికలు ప్రార్థించారు, స్వామి ఈ పడక గదిలో కాదు, నీవు మేము వచ్చిన కారణం ఏమిటి అని అడగడము, ఆస్థాన మండపానికి తమరు వేయించేసి అక్కడ కూర్చొని మేము వచ్చినటువంటి పని ఏమిటి అని అడిగితే సముచితంగా ఉంటుంది అని ప్రార్థించారు. ప్రార్థన స్వామి అంగీకరించాడు. పడక దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనక గోపికా సమూహం అంతా అయ్యో అయ్యో అనుకున్నారట. ఎందుకని? అయ్యో స్వామిని ఎంత కష్టపెడుతూ ఉన్నాము, ఈ స్వామి పాదాలు సామాన్యమైనటువంటివా? పాదోస్య విశ్వాభూతాని, సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి నిలయభూతమైనటువంటివి ఈ పాదములు, మనని నిలిపేటువంటివి ఈ పాదములు. ఆయన బొజ్జలో ఎన్ని జగత్తులున్నాయి, అన్ని జగత్తులకి ఆధారభూతుడై ఉన్నటువంటి ఆ స్వామిని నిలబెట్టి ఇలా నడిపించి మనం తీసుకొస్తున్నామే అని చాలా ప్రేమని ఒలకబోశారు. దానితో క్రమక్రమంగా భగవన్నామం చేసుకుంటూ మంటపం దగ్గరకు వచ్చారు. స్వామి సింహాసనం మీదకి చేరి ఓ కాలు పైన వేసుకొని చేతిలో వేలము అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అలా అందరినీ తెరిపాల చూడడం ప్రారంభిస్తే వీళ్ళు వచ్చిన పని మర్చిపోయి స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి రూపానికి, అలాగనే స్వామి యొక్క గుణములను, స్వామి తనపై ఉన్నటువంటి ప్రేమను చూచి ఆయన యందు అత్యంతమైనటువంటి భక్తి తత్పరతతో, విశేషమైనటువంటి ప్రేమతో స్వామిని అన్ని మర్చిపోయి మంగళాశాసనం చేయడం ప్రారంభించారట. మంగళాశాసనం అనంటే భగవంతునికి క్షేమము కోరుకుని చెప్పేటువంటి మాటలు. భగవంతుడు క్షేమముగా ఉండుగాక, క్షేమముగా ఉండుగాక. ఇది ఎక్కడ వింత! భక్తులు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించవలసి ఉండగా భగవంతుడే క్షేమంగా ఉండాలని కోరుకోవడం ఏమిటి? ఇది వింత కదా అంటే కాదట. తల్లికి బిడ్డడి మీద ఎంత ప్రేమ ఉంటుందో అలాగనే భక్తుడికి కూడా తన పోషకుడైనటువంటి పరమాత్మ యందు అంత ప్రేమ కలిగి ఉంటుంది. ఎలాగా అనంటే, వైద్యుడే తన కొడుకు అయినప్పటికీ పాపం తల్లి, నాయన జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని తల్లి పిల్లవాడిని కోరుకుంటుందట. ఆ పిల్లవాడు 10 మందికి ప్రాణాలు పోసేటువంటి వాడు అయినా సరే తల్లి మనస్సులో ప్రేమ ఎలాగైతే అత్యుత్కటముగా అడుగుతూ ఉంటుందో, అలాగనే తెల్లవారు లేస్తే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంతోమంది వాహనాలను అటు ఇటు పంపించి జాగ్రత్తలు చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి తల్లి ఏమంటుంది, నాయన జాగ్రత్త, బజారులోకి పెడుతున్నావు జాగ్రత్త అని అంటుందట. ఇది ఏమిటి? దీనికి ప్రేమ దశ అని పెట్టారు పెద్దల పేరు. అదే రకమైనటువంటి ప్రేమని భగవంతుని యందు చూపించాలని ఆళ్వార్ల యొక్క సిద్ధాంతం. ఇదే నమ్మాళ్వార్లు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా ఆళ్వార్ల వర్గం అందరూ భగవంతుని ప్రేమ దశతోనే కొలిచినటువంటి వారు. దీనికి మంగళాశాసనం. అందరిలోకెల్లా ఘనంగా మంగళాశాసనం చేసిన వారు పెరియాళ్వార్లు కనుక వారికి మంగళాశాసనం స్వామి అని పేరు. ఈ రోజున ఈ గోపికలు భగవంతునికి చాలా విలక్షణమైనటువంటి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. అన్నివ్వులహమళందాయ్ అడిబోత్తి. కృష్ణ పరమాత్మ అలా కూర్చునేటప్పటికల్లా ఆయన కాలు ఎర్రగా కనబడింది. అయ్యయ్యో, ఈ కాలుని ఎంత కష్టపెట్టాం, మనం పెట్టడం ఏమిటి, మన పూర్వీకులైనటువంటి వారు కూడా కష్టపెట్టారే అని వీళ్ళకి ఒక్కసారి వామన అవతారం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజున బలిచక్రవర్తి అడిగిన దానికి స్వామి బ్రద్దగా పెరిగిపోయాడు. పెరిగిపోయినప్పుడు ఒక పాదాన్ని లోకమంతా కొలిచాడు కదా. ఈ విషయం గతంలో చెప్పుకున్నాం. కొలిచినప్పుడు ఎన్ని కొండలు, ఎన్ని మోడులు, ఎన్ని మాకులు, ఎన్ని రాళ్ళు, ఇవన్నీ కాళ్ళకు గుచ్చుకున్నాయో ఏమో. అయ్యో అయ్యో స్వామి, అప్పుడు ఎవరైనా మీకు బాధపడ్డారో లేదో, మంగళం చేశారో లేదో, ఇదిగో మా మంగళము అన్ను ఇవ్వులగం అళందాయ్. ఆ రోజున ఈ లోకాన్నంతా అళందాయ్ కొలచినటువంటి
నీ దివ్యమైనటువంటి అడి పాదములకు పోతి మంగళం జయమంగళం శుభమంగళం అని గోపికలందరూ మంచి దీపారాధనలు పట్టుకొని అలా తిప్పేశారు. స్వామి చిరునవ్వు నవ్వుకున్నాడు. దానిలో కొంతమందికి మరింత ప్రేమ పెరిగింది. ఏమిటమ్మా, ఒక్క పాదమునకేనా మీరెంత బాధపడుతున్నారు? 2 పాదములతో రామావతారంలో మన స్వామి చేసినటువంటి మరొక అవతార వృత్తాంతం జ్ఞాపకం రావటం లేదా అని అంటూ తెన్నిలంక చెత్తాయి తిరళబోతి, ఎవడో శత్రువు ఎక్కడో ఉన్నాడని తెలుసుకొని ఎక్కడే అయోధ్యలో పుట్టాడని పేరే కానీ దాన్ని వదిలిపెట్టి అడవిలో నివాసం చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ రాక్షసుడైనటువంటి రావణాసుని యొక్క బలానికి బుద్ధి చెప్పి వచ్చాడు. పాపం ఆ బుద్ధి చెప్పడంలో ఎంత దూరం నడిచి వెళ్ళాడు, ఎన్ని రోజులు నడిచాడు స్వామి. కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేవే, పాదరక్షలు లేకుండా మన స్వామి ఎన్ని బండల మీద నడిచినాడో, ఎన్ని కొండల మీద దిగినాడో, గులకరాళ్ళు ఎన్ని గుచ్చుకున్నాయో, ఎన్నిసార్లు బురదల్లో దిగాడో మన స్వామి. అయ్యయ్యో, అటువంటి కందిపోయినటువంటి ఆ పాదములకు వారి యొక్క బలమునకు మంగళాశాసనం పలకవద్దా అని అంటూ మంగళాశాసనం మంగళహారతి మళ్ళీ తిప్పారట. మరికొంతమంది అయ్యో, కృష్ణావతారం మాత్రంలో ఘనకార్యము చేయలేదా, ఆ పాదమును మనం ఎలా వదిలిపెట్టగలుగుతాం? మనకి పాదములు చాలా ముఖ్యం. శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే, చరణములే కోరుకుంటాడు భక్తుడు భగవంతునివి. కనుక 3వసారిగా కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాల్లో మరొకటి ఆయన చేసినటువంటిది శకటాసుర భంజనం. ఒక రాక్షసుడు బండిలో దూరితే ఆ బండిని అతిశైశవ దశలో, చిన్న దశలోనే మన కృష్ణ పరమాత్మ కాలితో తన్నినప్పుడు ఆ బండి గిరగిరా తిరుక్కుంటూ ఆకాశం దాకా పై దాకా వెళ్ళి కిందపడి దానిలోంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చినాడే అంటే ఎంత గట్టిగా మన స్వామి తన్ని ఉండవలను, ఎంత నొప్పి పెట్టిందో. మంగళమనండి అని అంటూ ఆ స్వామికి మరొక్కసారి మంగళం మంగళం అని అన్నారు. అంతేకాకుండా స్వామి యొక్క 2 పాదములతో చేసిన వృత్తాంతం మరికొంతమందికి జ్ఞాపకం వచ్చి, అమ్మ కన్ను కొడిలా ఎరిందాయ్ కడల్ పోతి. ఒకానొక సమయంలో 2 రాక్షసులు కలిసి మన స్వామిని చంపడానికి వచ్చారు. ఒకడు లేక దూడలో దూరాడు, ఇంకోడేమో వెలగబండిలో దూరాడు. కపిత్థాసురుడు వాడి పేరు. వీడిద్దరినీ ఏకకాలంలో మన స్వామి చంపవలసి వచ్చి ఓ కాలు ముందుకి ఓ కాలు వెనక్కి పెట్టి గిరగిరా తిప్పి ఆ దూడని పైకి కొట్టినప్పుడు ఎంత బలము స్వామి కాళ్ళలో పెట్టుకుని ఉండాలి. కనుక అటువంటి మహత్తరమైనటువంటి బలాన్ని మీరు కీర్తించకుండా మరి ఏవో పాతవి చెప్తున్నారే అని పాప 2 పాదముల యందు ప్రేమ కలిగినటువంటి గోపికలు కీర్తన చేశారు. దానికి అందరూ తలకాయ ఊచి మంగళం మంగళం అని అందరు కలిసి మళ్ళీ ఒకసారి మంగళం పలికారు. అంతలో మరికొంతమంది గోపికలు అయ్యో, స్వామి యొక్క 2 పాదముల గురించి మీరు చెప్తున్నారు, ఆ మాత్రమేనా? ఒక కాలు ముందు ఒక కాలు వెనక్కి ఉంది, కొంచెం నయము. 2 కాళ్ళు మార్చకుండా అలాగనే 21 రోజు పాటు ఆయన గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నాడే, ఆ వృత్తాంతం మీకు జ్ఞాపకం రావడం లేదా? కున్నుకుడయా ఎడిత్తాయ్ గుణం బోతి. ఎంత గొప్ప గుణమమ్మా అయింది. ఆ పర్వతం మోసినప్పుడు తన గుట్ట కిందకి అందరినీ రమ్మని చెప్పి అలా వాళ్ళకి ఆకలి దప్పులు లేకుండా చేయడమే కాకుండా తన మీద కోపంతో రాళ్ల వర్షం కురిపిస్తున్న ఇంద్రుణ్ణి ఏమీ అనకుండా ఎంత సంయమనం పాటించాడు. ఏమి గుణము మన స్వామిది. కనుక ఆ స్వామికి మంగళం పాడవద్దా అని అంటూ భగవంతుని యొక్క మహత్తరమైనటువంటి పాదములు ఆ రోజున గోవర్ధనగిరి ఎత్తడంలో ఎంత గొప్పగా ప్రకటించాయో అని అంటూ ఆ పాదాలకి పోతి మంగళం జయమంగళం అని అన్నారు. మరికొంతమంది అయ్యో అదేమిటి, ఆయన ఈ ఆయుధం వీరి వంశపారంపర్యంగా వస్తున్న ఆయుధం ఒకటి ఉన్నది, ఆయన చేతిలో చూడండి అమ్మా, అది మనకెంతో రక్షకంగా ఉంది. 5 ఆయుధాలు కలిసి ఆయన చేతిలో వేల్ ఆయుధంలాగా మారింది. ఎప్పుడు అడవికి వెళ్ళినా కృష్ణ పరమాత్మ చేతిలో ఒక ఈట వంటి ఆయుధం పట్టుకెడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు పట్టుకెళ్ళారు, తాత ముత్తాతల నుంచి వాళ్ళకి ఆచారంగా ఉంది. కనుక ఆ వేలాయుధం మనకి రక్షకం. కనుక ఆ వేలాయుధానికి కూడా ఒకసారి మంగళం పాడండి. అది ధరించినటువంటి పాదములకు మంగళం. చేతిలో ధరించి ఉన్నాడు. ఆ ధరించినటువంటి వ్యక్తి దివ్య పాదార విందములు మనకి రక్షకముగా ఉన్నాయి. కనుక ఆ వెన్ను పగైకెడుకన్నిన్ కయ్యల్ వేల్ పోతి, దానికొక మంగళం అని అన్నారు. అంతేగా మిగతా వాళ్ళు అంటున్నారట, అయ్యా మీరు కొన్నే చెప్తూ ఉన్నారు కానీ అమ్మలారా ఎన్నెన్నున్నాయి స్వామి పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన చేసినటువంటి కృత్యములెన్ని, ఆయన చేసినటువంటి మత్స్యావతారాది 10 అవతారాల సంగతి తెలియదా? కేశవాది 24 మూర్తి అవతారముల యొక్క ప్రభావం తెలియనటువంటి వారమా మనము అని అనుకొని అవన్నీ ఒక్కసారి గత జన్మ ప్రభావం వలన సంపాదించుకున్నటువంటి అత్యంతమైనటువంటి భక్తి విలక్షణము చేత మంగళం పాడారు.
ఏది ఏమైనా ఎన్నెండం సేవగమే ఎత్తప్పరహళ్వాన్. స్వామి, ఎన్నెన్ని నీ యొక్క వీర చరిత్రలను మేము కీర్తించగలుగుతాము. ఎంత కీర్తించినా మాకు జన్మలు సరిపోవు. అదే మాకు ధారకము, పోషకము. కనుక ఇలాంటి కైంకర్యమే మాకు కావాలి. ఇన్నియాం వందోం. ఈరోజు రావడంలో ఉద్దేశ్యం కూడా మేమేమిటి, ఎన్నెన్నం సేవగమే ఏత్తప్పరహళ్వాన్. స్వామి, నీవు ఇస్తే పరై అనేది పుచ్చుకొని ఈ పని చేయడం కోసమే మేము అడుగుతున్నాం. కాబట్టి ఇన్నియాం వందోం, నీ దగ్గరకు వచ్చాము, నిన్ను అర్థిస్తున్నాము. స్వామి, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని స్వామికి మంగళాశాసనం స్వరూప అనుగుణమైనటువంటిదని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. భగవంతుని యొక్క రక్ష సర్వకాల సర్వావస్థల యందు మనము భగవంతునికి రక్ష పెడుతూనే ఉండాలట. అదే మంగళహారతి అనే పేరుతో మనం చేస్తూ ఉంటాం. దాన్ని ఆండాళ్ళ తల్లి ఈ పాశురం ద్వారా అందరికీ అందించింది. రేపటి రోజున వీరు చేసినటువంటి ఒక పొరపాటుకి మళ్ళీ అపరాధ క్షమాపణ చెప్పుకుంటారు. ఆ సంగతిని రేపు చూస్తాము. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.